గౌతమ్ కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డే అనుకున్నాను. ఇప్పటికీ వాడు నా బిడ్డే అనుకుని దాని కడుపులో పెంచుతున్నాను. అనసూయ, గౌతమి బిడ్డే నీ బిడ్డ అన్నావు. మరి నీకే బిడ్డలు కావాలని ఇలా అప్లికేషన్ పెట్టావని తెలిస్తే గౌతమి ఎంత బాధపడుతుంది. తాగు. ఇదిగో ఇంకొంచెం తాగు. తాగు. ఇంకా నా వల్ల కాదక్కా. కాదేంటి? ఎందుకు కాదు? ఇది తాగితే ఒంటికి మంచిది. డాక్టర్ అసలే నీకు ఒంట్లో రక్తం తక్కువ అన్నారు. జ్యూస్ తాగితే ఒంటికి రక్తం పడుతుంది. ఇంత తాగితే ఒకే రోజు రక్తమేం రాదక్కా. వచ్చినంతే వస్తుంది. నువ్వు తాగు. నా వల్ల కాదక్కా. ఎందుకు కాదు? నా బిడ్డకి తాగిపిస్తున్నాను. ఇదిగో తాగు. కానీ తాగాల్సింది నేనే కదక్కా. నా కడుపులో నొప్పి వస్తుంది. ఇంకా నా వల్ల కాదు. ఈ కొంచెం ఒక్క గ్లాసే తాగు ప్లీజ్. ఏ గౌతమి ఆగు. నన్ను వదిలే అక్క. ఏంటి వదిలేసేది? నువ్వు నీరసంగా ఉంటే రేపు నా బిడ్డ కూడా నీరసంగా పుడతాడు. తాగు. అక్క, తిండి లేక చాలా మంది కళ్ళిరి పడిపోతారు. నేను తిండి ఎక్కువే పడిపోయేలా ఉన్నాను. నువ్విప్పుడు అంతలా ఏం తిన్నావే? ఈ కాస్త జ్యూస్ కూడా తాగపోతే నువ్వే మనిషివి. ఇంత జ్యూస్ ఎలా తాగుతారక్క? మాటకు మాట నేర్చావు గాని మాట మాత్రం విను. తంతాను. తాగు. ఏ గౌతమి ఆగు. ఆగవే గౌతమి, నీకే చెప్పేదాగు. ప్లీజ్ అక్క, నా మాట విను. నా బంగారు. ఏమైంది? చూడండి, జ్యూస్ తాగమంటే తాగకుండా ఎలా పరిగెడుతోందో. ఏంటి నీ రాక్షస ప్రేమ? తనొక మనిషి. మరి నా బిడ్డ బలంగా పుట్టాలిగా. అందుకని చెప్పి బలవంతంగా తాగిస్తావేంటి? నీకు మరీ చాదస్తం కూడా ఎక్కువైపోతుంది. ఇష్టపడి తాగితేనే ఒంటికి పడుతుంది. ఇలా కష్టపెట్టి తాగిస్తే ఒంటికి పట్టదు. రా గౌతమి. ఏమండి ఏమండి, ఇదిగో గౌతమి, ఈ కొంచెం తాగమ్మా. నీ రాక్షస ప్రేమకే నేను తట్టుకోగలను, కానీ గౌతమి తట్టుకోలేదు. రా గౌతమి. ఇలా అయితే నా బిడ్డ కూడా దానిలాగే పుల్లలా పుడతాడు. ఇద్దరు మంచి వ్యక్తుల మధ్య తగువు పెట్టడం చాలా కష్టం అనుకున్నాను వరుధిని. అది ఎంత తేలికో ఇప్పుడు తెలిసింది. మంచివాళ్ళు చాడీలు చెప్తే విడిపోరు. ఒకరిష్టాన్ని ఇంకొకరు గౌరవించకపోతే విడిపోతారని క్యారెట్ జ్యూస్ ఎంత బాగా చెప్పింది. సో గౌతమికి ఇష్టం లేని వాటిని అనసూయ చేత అవి పుట్టబోయే బిడ్డకి మంచిది, ఆరోగ్యం అని చెప్తే చాలు. గౌతమికి తినిపించి తాగించేదాకా పట్టుపడుతుంది. అది గౌతమికి నచ్చగా గొడవ పెట్టుకుంటుంది. అప్పుడు వాళ్ళ మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. గ్యాప్ కాదు, పెద్ద అగాధమే ఏర్పడుతుంది. తదాస్తు, నా ఫోన్ కూడా ఇప్పుడే మోగింది. హలో. హలో వరుధిని. ఎవరు? పరిచయం లేనప్పుడు అపరిచితుడు అంటారు. అపరిచితుడితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను అపరిచితుడిని అన్నాను కానీ నువ్వు నాకు సుపరిచితురాలి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు అని అడగకూడదు నాన్న. ఏం కావాలి అని అడగాలి. నాకు 1,00,000 రూపాయలు కావాలి. నేనెందుకు ఇవ్వాలి? నీ గురించి నాకు అంతా తెలుసు కాబట్టి. ఏం తెలుసు? ఈశ్వర్ కుటుంబాన్ని నాశనం చేయాలని శపథం చేసిన రోజు నుంచి నాకు అన్నీ తెలుసు. ఏంటి సౌండ్ పడిపోయింది? చాలా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా?
నా గురించి నీకెలా తెలుసు? చూడు బేబీ, నాకు అవసరానికి డబ్బులు కావాలి. వైట్ మనీ కోసం కొంచెం కష్టపడాలి. అందుకే బ్లాక్ మనీని నమ్ముకున్నాను, బ్లాక్ మెయిల్ని నమ్ముకున్నాను. ఆ నమ్మకం నిజమవ్వాలి అంటే నీలాగా గతం కనిపించకుండా ముసుకేసుకున్నోడు కాదు. నేను ఇవ్వకపోతే? చెప్పాను కదా, నీ గతం లైవ్ టెలికాస్ట్ అవుతుందని. టైం ఎందుకు వేస్ట్ చేస్తావు చెప్పు? డబ్బులు రెడీ చేసుకో, మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో హలో, ఇంకో విషయం, నాకు 2 అక్షరాల సెంటిమెంట్ చాలా ఇష్టం. అందుకే 1,00,000తో మొదలు పెట్టాను. అవి అరేంజ్. హలో హలో హలో, ఎవడు వీడు? నేను ఒకరిని టెన్షన్ పెడుతుంటే వీడు ఛా! అమ్మో, పొరపాటున వాడు ఫోన్ చేసి చెప్పేస్తే హ! నో, అలా జరగకూడదు. ఇప్పుడు 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఛా! విజయ్ని అడిగితే పోతుంది కదా. నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. ఏంటి? అంత షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? అది నీకు అనవసరం. కావాలి అంతే. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అవసరం ఏముంది? నేనిప్పుడు ఈ ఇంటికి కోడల్ని. మీ స్థాయికి కోడలుగా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టకూడదా? నా దగ్గర లేవు. ఆ విషయం నాకు తెలుసు. వెళ్ళి మీ అన్నయ్యని అడుగు. ఏ తమాషాగా ఉందా? హఠాత్తుగా వచ్చి 1,00,000 రూపాయలంటే ఎలా అడగాలి? అది నీ ప్రాబ్లం. నా భార్య ఖర్చులకి కావాలని చెప్పు. సరే, భార్య కదా, భర్తగా నేను అడుగుతున్నాను. ఆ 1,00,000 ఎందుకో చెప్పు. భార్యని ఇన్ని ప్రశ్నలు అడగకూడదు డార్లింగ్. నువ్వు భార్యవే అన్నది ఈ ఊరి దృష్టిలో, మా వాళ్ళ దృష్టిలో. నా జీవితంలో నీకు ఆ స్థానం మాత్రం లేదు. ఆ స్థానం నాకు అవసరం లేదు, కానీ నీ పెళ్ళాన్ని అన్న టైటిల్ మాత్రం చాలు. 1,00,000 ఇస్తావా లేదా చెప్పు. కుదరదు. నీ వల్ల కాదు, అంతే కదా? ఓకే, నేనే వెళ్ళి మీ అన్నయ్యని అడుగుతాను. ఏ ఆగు. గుడ్. భర్త స్థానంలో ఉన్నప్పుడు నా ప్రతి అవసరం తీర్చాల్సిన బాధ్యత నీది. వెళ్ళి 1,00,000 రూపాయలు తీసుకురా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను మాట్లాడతాను. R&B వాళ్ళతో మాట్లాడి పైప్ లైన్ కావాల్సిన రూట్ మ్యాప్ డిజైన్ చేయించు. అలాగే మినిస్టర్ గారితో కూడా మాట్లాడతాను. నో ప్రాబ్లం, అవన్నీ నేను చూసుకుంటాను కదా. ఉంటాను. విజయ్, ఇట్రా. ఏంట్రా వచ్చావు వెళ్ళిపోతున్నావు? ఏమైనా మాట్లాడాలా?
ఆ, అంటే ఏంట్రా, అవునన్నా కాదనా? ఆ, అదే అన్నయ్య, మీరు భోజనం చేశారా లేదా అని అడుగుదాని వచ్చాను. నేను చేశాను, నువ్వు చేసావా? ఆ, నేను చేశాను అన్నయ్య. గుడ్ నైట్ అన్నయ్య. విజయ్, ఏదో అడగాలని వచ్చావు, నా దగ్గర మొహటం ఏంట్రా? అన్నయ్య, అది ఏం లేదన్నయ్య, క్యాజువల్గా మాట్లాడదామని వచ్చాను. చెప్పరా, ఏం కావాలి? చెప్పు, ఏం కావాలి? అన్నయ్య, నాకు ఓ 1,00,000 రూపాయలు కావాలన్నయ్య. ₹1,00,000? వెళ్ళి మీ వదిన అడుగు. అన్నయ్య, అది నాకు బాగాలేనప్పుడు వేరే వాళ్ళ దగ్గర. రే, నీ అవసరాలకి కారణాలు నాకు చెప్పాల్సిన పని లేదు. పరాయి వాళ్ళని అడిగినట్టు అలా మొహట పడతావేంట్రా? మీ వదిలికి చెప్తాను, వెళ్ళి తీసుకో. 1,00,000 రూపాయలతో నాకు ఏ అవసరం ఉందో అని అడగవా అన్నయ్య? రే, గతంలో అయితే అడగాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు నిన్ను ఎందుకు అని అడిగితే నన్ను నేను అవమానించుకున్నట్టే. వెళ్ళి తీసుకో. రే, 1,00,000 సరిపోద్దా, ఇంకేమైనా కావాలా? చాలన్నయ్య. సరే, తీసుకెళ్ళు. గౌతమి, ఈ పనులన్నీ నీకెందుకు చెప్పు? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో. అక్క అలానే అంటుంది, నువ్వు కూడా అలానే అంటున్నావు. ఏ పని చేయకపోతే నాకు బోర్ కొడుతుంది అక్క. కనీసం ఇవన్నా చేయని. గౌతమి, నేను జాగ్రత్తగా చూసుకోమని అనసూయక్క ఆర్డర్. వెళ్ళమన్నానా? వెళ్ళు. ఏంటక్క మీరు? చేస్తాను పను చేయనివ్వరు. వద్దనే మాత్రం తినిపిస్తారు, తాగిస్తారు. గౌతమి, ఇష్టం లేనివి తినిపిస్తున్నప్పుడు అవి నాకు ఇష్టం లేదని చెప్పొచ్చుగా. అక్క బాధపడుతుంది కదా. అక్క బాధపడుతుందని నువ్వు బాధపడతావా? నా కోసం అక్క పడిన బాధ ముందు నేను పడే బాధ ఎంత? సరే, నీకేది ఇష్టమో ఏది ఇష్టం లేదో నాకైనా చెప్పు, నేను జాగ్రత్త పడతాను. నాకు ఇష్టమున్న వాటికన్నా ఇష్టం లేనివే ఎక్కువ. సరే, ఇష్టం లేనివి చెప్పు. దుంపకూరలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. నాన్ వెజ్ లో చేపలు తప్పితే ఇంకేమీ ఇష్టం ఉండవు. పోనీ టీ, కాఫీ, పాలు? అమ్మో, పాలా? పాలంటేనే ప్రాణం పోతుంది. పాలు జున్ను అన్నా నా వల్ల కాదు. దానికన్నా విషయం తాగమంటే ఈజీగా తాగేస్తాను. నీ ఇష్టం నాకు చెప్పావు కదా, ఇంక నేను చూసుకుంటాను. ఓకేనా? నువ్వు వెళ్ళు. నీ అయిష్టాన్ని అనసూయతో పుట్టబోయే బిడ్డకి ఆరోగ్యం అని మారుస్తాను గౌతమి డార్లింగ్. నీకిష్టం లేని జున్ను అవుతుంది నీ పాలిట గన్ను. అమ్మగారండి, అమ్మగారండి. నేను చెప్పింది గుర్తుంది కదా? చాలా నమ్మకంగా వాళ్ళ నానమ్మ పంపించినట్టుగా ఉండాలి. అర్థమైందా? నేను చూసుకుంటానమ్మా.
నమస్కారం అమ్మా. నమస్తే. ఎవరు నువ్వు? నా పేరు రత్తయ్య అమ్మా. జున్నుపాలు తీసుకొచ్చానమ్మా. జున్నుపాలా? ఎవరు తెమ్మన్నారు? గౌతమ్ అమ్మ వాళ్ళ నాన్నమ్మ గారు పంపించారు. కడుపుతో ఉన్న వాళ్ళు జున్నుపాలు తింటే పుట్టే బిడ్డ బలంగా పుడతాడంటమ్మా. అలాగా? హ? ఇటివ్వు. వస్తానమ్మా. మంచిది. త్వరగా జున్ను చేసి గౌతమికి తినిపించాలి. ఇదిగో నీకోసం జున్ను చేశాను, తిను. అక్క పాలన్న తాగుతాను, జున్ను మాత్రం వద్దక్క. జున్ను తింటే బాబు వద్దు. బలంగా పుడతాడట. కాదు. కొంచెం తిను. ఇంకొంచెం. వద్దక్క, నా వల్ల కాదు. పాలు తాగుతాను, జున్ను మాత్రం వద్దక్క. కాదు కాదు, జున్నే తినాలి. తిను. ఇది మొత్తం నీకే. అమ్మో, మొత్తమా? ఇంకా చాలా అక్క, తిన్నాను అలా కదా. ఏం కాదు, ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఉంది, దాన్ని కూడా తినాలి. నాకు అస్సలు ఇష్టం లేదక్క. ప్లీజ్ అక్క, ప్లీజ్ పాలు ఇవ్వక్క. అదేం కుదరదు గౌతమి, కొంచెం తిను. ఈ ఒక్కటి తిను. ఒకటే అన్నావు కదా అక్క, మళ్ళీ పెడతావేంటి? నాకు ఆయాసంగా ఉంది. సర్లే, లేచి అలా కాసేపు వాక్ చెయ్యి. పద, ఇంకో కప్పు కూడా పెడదాం అనుకున్నాను. ఈ కప్పే తినలేకపోయావు. అటు ఇటు నడుస్తూ ఉండు, అదే అరిగిపోతుంది. ఇందుకే చెప్పేది రోజు కొంచెం ఎక్కువ తినమని. ఎప్పుడు ఇంతింతే తింటావు. ఇప్పుడు చూడు, కొంచెం ఎక్కువ పెట్టేసరికి అరగకుండా ఏడ్చింది. ఏంటి వికారంగా ఉందా? ఇంకా వికారంగానే ఉందా? సరే, ఇంకాసేపు నడు. అనసూయ, ఎందుకు గౌతమిని అలా తిప్పేస్తున్నావు? జున్ను పెట్టానత్తయ్య, అరగలేదంటోంది. అందుకే అటు ఇటు కాసేపు నడవమంటున్నాను. జున్నా? ఏమైందత్తయ్య? జున్ను తినకూడదా? కడుపుతో ఉన్న వాళ్ళు జున్ను తినకూడదమ్మా. అయ్యో అయ్యో, గౌతమి గౌతమి గౌతమి! గౌతమి, గౌతమి, ఏంటమ్మా? అయ్యో! గౌతమి 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 గౌతమి, ఏమైంది గౌతమి? ఏమైంది గౌతమి? ఏమైంది గౌతమి గౌతమి గౌతమి? గౌతమి! అయ్యో! గౌతమి, గౌతమి! లేమ్మా. అమ్మా, నా చూడు. గౌతమి! గౌతమి, లే గౌతమి. అయ్యో గౌతమి! గౌతమి, గౌతమి, గౌతమి! అత్తయ్య, డాక్టర్కి ఫోన్ చేయండి. గౌతమి, గౌతమి! డాక్టర్ గారు, నేనండి వసుంధరిని. మా గౌతమి కళ్ళు తిరిగి పడిపోయిందండి. మీరు అర్జెంటుగా రండి. అలాగే. గౌతమి, గౌతమి, లే గౌతమి! గౌతమి, గౌతమి, గౌతమి! హలో. ఈశ్వర్, అమ్మా చెప్పు. గౌతమి ఏమైందమ్మా చెప్పు. గౌతమి కళ్ళు తిరిగి పడిపోయిందిరా. నాకెందుకో భయంగా ఉంది.
ఏమైందమ్మా? తెలీదు. డాక్టర్కి ఫోన్ చేశారా? ఊ, చేశాను. నువ్వు త్వరగా రారా. ఇప్పుడే వస్తానమ్మా. అత్తయ్య! గౌతమి! గౌతమి! లే గౌతమి! అయ్యో గౌతమి! గౌతమి లే! గౌతమి! గౌతమి లే గౌతమి! అత్తయ్య! నచ్చింది చేసుకుంటూ పోతావు, అది ప్రేమ అంటావు. అదేంటండి అలా అంటారు? మరి లేకపోతే ఏంటి? బిడ్డ మీద ఎవరికి ప్రేమ లేదు? ఇలాంటి పిచ్చి చేష్టలు చేసి పుట్టకముందే వాడిని చంపేసేలా ఉన్నావు.